128వ కీర్తన డాక్టర్ ఆర్జే కృష్ణపర్ గారు చదివి వినిపించవలసింది కోరుతున్నాను. ఈ 2 వాక్య భాగం అయిన తర్వాత మండల వైస్ ప్రెసిడెంట్ ఎవరైనా శైలేష గారు ప్రార్థన చేయటకు వారు సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, అదేవిధంగా ఇక్కడ కూడిన విశ్వాసులకు ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన అధ్యక్షుల వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయానికి మనకు ఏర్పాటు చేయడం లేఖన భాగము 105వ కీర్తన 1-5 వచనాలండి. బైబిల్ వారం తెరచి చూడండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునుడి. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 128వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవలి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేయుటకు దేవుని సేవకులు రెవరెండ్ శైలేష గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మండల పాస్టర్ ఫెలోషిప్, వారు వచ్చి ప్రార్థన చేస్తారు. తదుపరి మరి కేజీబీ గారి సాక్ష్యం కొరకు సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవం కలిగిన ప్రభువా, ఇదివరకు తండ్రి పాద సన్నిధికి రావడానికి పిలిచిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు. ఇది నువ్వు నా ప్రభు, నా తండ్రి జన్మదినం జరుపుకుంటున్నట్టు నీ ప్రియ కుమారులు కుమారయ్య గారిని, అమ్మగారిని, వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. అలాగే నాయన సంఘము స్థాపించబడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విధానాన్ని బట్టి మరొకసారి నేను స్తుతిస్తున్నాను. నాయన మరి ప్రభు రానున్న సంవత్సరాల్లో మరింత నీ కొరకు నా ప్రభు ఫలభరితమైన సేవ ప్రాంతాల్లో జరగడానికి మీరు ఆస్తులను, దాసరాలని, కుటుంబాన్ని అభిషేకించి వాడుకుని అనేక మంది దైవజనులు, అభిషేక్తులు, జిల్లా నాయకులు మా మధ్యకు తోడుకొచ్చావు నాయన. మరి ప్రభు వారి ద్వారా నాకు కావలసిన ఆత్మీయ వర్తమానం అందించి మీరే మహిమ ఘనత ప్రభువాలు పొందుకోమని నీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్. సాక్ష్యాన్ని విందాం. దేవుని సేవకులు, సంఘ నాయకులు, దైవజనులు కేజీబీ కుమార్ గారు వచ్చి జీవితంలో జరిగిన కొన్ని సాక్ష్యాలు తెలియచేసి ప్రభు స్తుతించవలసిందిగా మనం చేస్తున్నాను. ఘనమైన దేవుని నామాన్ని బట్టి ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రభు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు, భక్తులు, నాయకులైనటువంటి వారందరికీ కూడా పేరు పేరు నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్య ప్రియులారా, దేవుని యొక్క మహాకృపలో 1963వ సంవత్సరంలో మా తల్లిదండ్రులు ఈ గ్రామానికి దేవుని చేత పిలువబడి ఈ గ్రామానికి దేవుని సేవకు వచ్చారు. నాన్నగారు మిలిటరీ ఉద్యోగం రిజైన్ చేసి మరి నేను గర్భంలో ఉన్నప్పుడే దేవుడు పిలిచారు. మా తల్లిగారికి నేను 11వ సంతానంగా పుట్టాను. 10 మంది బిడ్డలు పుట్టిన తర్వాత తల్లిగారు ఇక చాలు ప్రభు అని అన్నగారు చెప్పినప్పుడు, లేదు ఇంకో కుమారుడు పుడుతున్నాడు, నా సేవార్థమే నేను వాడుకుంటానని చెప్పి దేవుడు తల్లిగారితో మాట్లాడి, అలా నా బిడ్డ యోహాను బిడ్డని ఇంట్లో నిలుస్తారని చెప్పి ప్రవచనం ఇచ్చి మరి దేవుడు అమ్మగారికి బయలుపరిచి ఆ రీతిగా మరి నేను జన్మించడం జరిగింది. నేను పుట్టిన మరుక్షణం ఆ బిడ్డను ఎత్తుకుని మరి ప్రాంతం ఈ ప్రదేశాలు వారికి తెలియనప్పటికీ కూడా మరి దేవుని దర్శనం మ్యాప్ ద్వారా ఈ స్థలానికి రావడానికి ప్రభు కృప చూపించారు. ఇక్కడ రావడానికి కూడా ఈ మార్గం తెలియకపోతే
మండపేట వరకు వచ్చి మండపేట నుంచి ఏఎస్ పౌల్ గారి యొక్క చర్చికి వెళ్ళి అయ్యా మేము అచ్యుతాపురం వెళ్ళాలి, ప్రభు మాకు బయలుపరిచాడంటే వారు నవ్వి, నువ్వు దేవుడు సేవకు పిలిచాడా, ఈ ప్రాంతంలో సేవకులు లేరా, మీతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడాలని వెళ్ళి ఆ చర్చిలో ప్రార్థన చేయండి అని చెప్తే అమ్మగారు నాన్నగారు ఏడ్చుకుంటూ వెళ్ళి ఆ చర్చిలో వారు ప్రార్థన చేశారట. మరి నాన్నగారు మంచి జాబ్లో ఉన్నారు, మంచి కుటుంబం, వారితో కూడా నాన్నగారు కూడా 5 అన్నదమ్ములు, అమ్మగారికి 5 అన్నదమ్ములు, అమ్మగారి దమ్ము వేరులంక. నాన్నగారిది కోనసీమలో పుల్లెటూరు ప్రాంతం. మరి మా ఆస్తులు ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి కట్టుబట్టలతో దేవుని యొక్క పిలుపు అందుకుని వెతుక్కుంటూ మండపేట వచ్చినప్పుడు మండపేటలో ఆ పాస్టర్ గారు అలా చెప్తే, మరి మీరు వెళ్ళి మీతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడితే ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు మరి ఆ చర్చిలోకి వెళ్ళి, ఏంటి ప్రభా మాకు కష్టం, మేము ఇంత హోదాను వదులుకొని ఉద్యోగాలు వదులుకొని నువ్వు పిలిచావు, మేము వెళ్ళాలి, మాకు తెలియదు ఆ ప్లేసు, మరి మీరేమో నమ్మట్లేదు, నువ్వు పిలిచావు కదా, ఏంటి నీ చిత్తం అట్లా ఉందని వారు ప్రభు సందులో కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు ఒక గంట పోయిన తర్వాత ఏఎస్ పౌల్ గారు బయటకు వచ్చి, దేవుడు మిమ్మల్ని పంపిన మాట వాస్తవమే, దేవుడు మాకు బయలుపరిచాడు, రండి అని చెప్పి వారిని పిలిచి ఆ రోజుల్లో 10 రూపాయలు ఒక కొంచెం బియ్యం, ఒక కొబ్బరికాయలు కొంచెం చేతిలో పెట్టి మళ్ళీ ఈ అచ్యుతాపురం రావడానికి రూటు వారు చూపిస్తూ ఒక కాలువ గట్టుని వారు చూపించారట. ఆ కాలువగట్టుని మన మెషిన్మెట్ కాలువగట్టు అనమాట. ఆ కాలువగట్టుని పట్టుకుని వారు నడుచుకుంటూ ఆ సమయంలో ఈ ప్రాంతం వచ్చి ఇక్కడ బడిశాల ఉంటే బడిశాల దగ్గర వారు ఉన్నారు. ఉంటే మరి అంతకుముందు వరకు ఈ ఊర్లో మాటిట్లు అనేవాళ్ళు మరి ఆట ఆడి ఆ రోజే వారు లిఫ్ట్ అయిపోయారు, వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన ప్లేస్లోకి వెళ్ళొచ్చి కూర్చున్నారు. ఎప్పుడైతే వీళ్ళంతా కుటుంబం అంతా ఎరుపు చాలా ఎర్రగా ఉన్నారు, వాళ్ళు ప్రజలు అనుకునేవారట ఆ రోజుల్లో వీళ్ళు ఎవరో మాటిట్లు అనుకునేవారట. అలాంటి పరిస్థితుల్లో మరి ఉండి ప్రార్థన చేస్తే అప్పుడు ఇక్కడ ఎవరికే క్రైస్తవ్యం పెద్దగా తెలియదు, ఏదో పూర్వకల్ప క్రైస్తవ్యం ఉంది. మరి ప్రార్థన చేస్తే, అమ్మా నువ్వు భయపడొద్దు, ఈ ఊరికి ఒక రైతు ఉన్నాడు, ఆ రైతుని నేను పట్టుకుంటున్నాను అని చెప్పి ఒల్లూరు నారాయణ గారు అనుకుంటాను, నారాయణ గారు ఇంకొక వ్యాధి ఉంది, ఆ వ్యాధిని బట్టి దేవుడు ఆయన పంపిస్తున్నాను రేపు ఉదయకాలం అని చెప్పి తల్లిగారితో మాట్లాడి మరి ఆయన పంపించినప్పుడు తెల్లవారుజాము ఆయన కాలేరులు లేపడానికి వచ్చి, ఇక్కడ ఎవరు మీరు అని అంటే, మీరు ఎవరు భిక్షగాలా లేకపోతే మార్కెట్లో అని అడిగినప్పుడు, లేదని మేము దేవుని సేవకులం, మాకు ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నాయి, దాన్ని సమస్తం విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చాం, దేవుడు మమ్మల్ని పిలిచాడంటే అయితే మా మేడ దగ్గరికి వచ్చి నాకు ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన కోరడం. ఆ తర్వాత వారు వెళ్ళి ఆయన ప్రార్థన చేయడం, ఆయన స్వస్థపరచబడ్డం, ఆయన ఊళ్ళో అబ్రహాముగా ఈ ఊళ్ళో కమ్మవారిగా మొట్టమొదటి క్రైస్తవుడిగా దేవుడు ఆయన పట్టుకోవడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దినాల్లో మరి టముక్ అనేవారు, దండోరా అని టముక్ అంటారు. ఆ దండోరా వేసి ఆయన మన ఊరు భక్తులు వచ్చారు అమలాపురం నుంచి, మీరందరూ కూడా వారితో ప్రార్థనలు చేయించుకున్న దినాల్లో వారు టముకులు వేయించి ఆ తర్వాత ప్రార్థనలు జరిగించడం. కోలుపల్లి బస్మయ్య గారు అనేటి ఆయన అక్కడ నివాసాన్ని వారు కల్పించడం, అక్కడి నుంచి సేవ ఉధృతంగా ప్రారంభించబడ్డం. అలాగే అచ్యుతాపురం, వడ్లమూరు, కాలేరు, చెల్లూరు, వల్లూరు, నల్లూరు, మిడిసినమెట్ట, మరి కూర్మాపురం ప్రాంతాలకు విస్తరించింది. అప్పుడు ఆ తర్వాత లోపల మరి పెళ్ళలో స్థలం ఇస్తే అక్కడ చిన్న మందిరాన్ని వారు కట్టి అద్భుతాలు స్తోత్రాలు చేయడం ప్రారంభించారు. చనిపోయిన వారు లేపబడ్డారు. మరి కాలేరుకి ఆ దినాలు వంతులు లేదు, నావ ఉండేది. మీరు నావ మీద అవతలకు వెళ్తే తోడు అవతలకు వేసేవారట. సైకిల్ ఎవరో కొనిస్తే సైకిల్ అక్కడ స్టాండ్ వేసి లోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే సైకిల్ పట్టిపోయేవారట. మరి అమ్మగారు నాన్నగారు సువార్తకి వెళ్తుంటే రాళ్ళు ఇసేవారట, వెనకాల నుంచి వెళ్ళి చీరట్టుకు లాగుతుంటే ఎవరు బాబు మీరంటే ఎవరు కాదనివారట. అలాంటి భయంకరమైనటువంటి కష్ట పరిస్థితుల్లో వారు బలమైన సేవ ఆ దినాల్లో వారు చేసి మరి ఎన్నో కష్టాలు నష్టాలు చేతబడి, చాలా షార్ట్గా చెప్తున్నాను నేను, మరి చాలా శ్రమలు కోర్చి ఈ ప్రాంతంలో సేవను వారు నిలబెట్టారు 63వ సంవత్సరంలో. అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఈ సేవ నిరాటంకంగా ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మరి కార్యక్రమాలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. మరి మేము ఇప్పుడు పుట్టినరోజులు చేయలేదు, సంవత్సరం పుట్టినరోజులు చేయలేదు, అవి మనకి ఇప్పుడు మన ఇంట లేదు, మన వంట లేదు. అయితే 50 సంవత్సరాలు నేటికి పూర్తి అవడం మాకు ఆనందాన్ని కలిగించి మరి కుటుంబంలో అన్నగారు మేము ఆలోచించుకుని సంఘస్థులతో ఆలోచించి ఒక చిన్న ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన పెట్టుకోవాలనుకున్నాం. 50 సంవత్సరాలు పూర్తి చేసిన దేవునికి మహిమపరచడానికి, గణపరచడానికి. అలాగే నేను పుట్టిన తర్వాత మా తల్లిదండ్రులు ఉద్యోగానికి రిజైన్ చేసి వారి సేవకు వచ్చారు.
మరి నన్ను దేవుని సేవకు సమర్పించారు. చిన్నతనంలోంచి దేవుని సేవకు సమర్పించబడి బైబిల్ తర్బీదు పొంది మరి ఎన్నో శ్రమలు కష్టాలు నేను కూడా అనుభవించి 99వ సంవత్సరంలో మరి ఈ సేవకి నేను రావడం జరిగింది. నాన్నగారు చనిపోయిన తర్వాత అంతవరకు రాజమండ్రి పట్టణంలో దేవుని సేవ చేస్తున్న సమయాల్లో మరి ఇక పల్లెటూరు రాకూడదు, టౌన్లో ఉండాలి, పల్లెటూరులో మనకి ఏమి కష్టం అవుద్ది మనం ఆలోచించినప్పుడు సంఘం అంతా కూడా బలమైన ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు చేసి దేవా మరి తండ్రి ప్రారంభించిన సేవ కుమారుడు చేయాలని సంఘం అంతా ఆశించి కన్నీరు కారిస్తే అది నల్ల పెద్దలు ఉన్నారు, దేనమ్మ గారు, శేవరమ్మ గారు, మరి ఇక చాలామంది పెద్దలు ఒకరు పేరు చెప్పాలి, పేరు చెప్పడం కష్టం అవుద్ది. చాలామంది పెద్దలు వీరందరూ ప్రార్థన ఫలితంగా మేము 99వ సంవత్సరంలో మరి సేవకు మేము రావడం జరిగింది. అప్పటికి కేవలం 4-5 సార్లు తుఫాన్ దెబ్బకి చచ్చిపడిపోయి ఉంది. మరి ఆ పగిటెల్లో కూడా నాన్నగారు, మా అత్తమ్మ గారు ఆ ఇంట్లో తుఫాన్కి చెట్లు పడిపోతే లోనే ఉండిపోయేవారు. పెంకిటేలు కూలిపోయింది, చచ్చి కూలిపోయింది. తెల్లారిన తర్వాత బిడ్డలు వచ్చి వారిని తీసి ఆ చెట్లన్నీ బయట తీయడం జరిగింది. 92వ సంవత్సరం అనుకుంటా. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుని సేవ నిరాటంకంగా అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగించబడుతూ ఉంది. పెద్దగా ఎక్కడ నుండి సొలమండాలి గారు మన గౌరవనీయులు పెద్దలు కమ్మగారు వస్తున్నారు, వారిని కొంచెం తీసుకెళ్ళి మధు భోజనాలు ఏర్పాటు చేయించాను. కనుక ఆ విధంగా దేవుని సేవ ఇక్కడ జరగడానికి ప్రభు చూపించాడు. మరి ఆ 11 మంది సంతానంలో మేము ప్రస్తుతం మిగిలింది ముగ్గురే మిగిలాం. మా పెద్ద అక్కయ్య గారు, పుష్పమ్మ గారు, అన్నయ్య గారు, లాజరస్ గారు, నేను. మరి వారందరూ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు అమ్మ నాన్న ప్రార్థనలు బట్టి ఆశీర్వదించాడు. అసరావుపేటలో ఒక అద్భుతమైనటువంటి టౌన్లో నడిబొడ్లో కొన్ని లక్షల రూపాయలు విలువైనటువంటి బిల్డింగ్స్ అన్నయ్య గారికి దేవుడు ఇచ్చారు. అలాగే అక్కగారు అన్న మనసులో వారు జాబులు చేసుకుని వారి బిడ్డలతో వచ్చి రాజమండ్రిలో సెటిల్ అయ్యారు. వారి పిల్లలకు లెక్చరర్స్గా ఉన్నారు. ఇద్దరు కూడా అక్కగారు కూడా మంచి బిల్డింగ్ కట్టుకున్నారు. వారు కూడా సీట్లు అయ్యారు. అమ్మగారి ప్రార్థన, నాన్నగారి ప్రార్థన వల్ల మరి దేవుని యొక్క మహాకృప వల్ల మేము కూడా మరి ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చుకుని మరి దేవుడు మమ్మల్ని కూడా ఒక స్థితిలోకి మమ్మల్ని పెట్టి ఇది నాన్న ఇక్కడ మేము కూడా నిలబడడానికి ప్రభు చూపించాడు. మరి ఈ సంగతి అంతా కూడా మీ అందరికీ తెలిసిందే. మరి ఈ సాక్ష్యం యాక్చువల్గా అక్క చెప్పాలి లేదా వదిన గారు చెప్పాలి. మరి టైం లిమిట్ ఉండదు కనుక వారికి ఎక్కువసేపు చెప్పేస్తారు. లిమిట్ ఉండదు కనుక నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సమయం మనం త్వరగా క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే మరి ఈ భోజనాలు కూడా సంఘపరంగానే పెట్టుకుందాం అనుకున్నాం. మరి నూతన సంవత్సరానికి 400 మంది సంఘస్థులు భోజనం చేశారు. మన సంఘం ఎప్పుడు పెట్టుకుంటున్నాం కదా, మరి ఎప్పుడు కుటుంబానికే పెట్టుకున్నాం. ఈసారి అందరికీ పెట్టుకోవాలి. గ్రామానికి అలాగే వడ్లము, రచితాపురం, కాలేరు మన బ్రాంచ్ సంఘాలు అన్నిట్లో కూడా సంతోషంగా భోజనం పెట్టుకోవాలి, కార్యక్రమం శ్రద్ధగా చేసుకోవాలని ఆశ కలిగాం. మరి ఆ సమయంలో కూడా మన ప్రియులు, మాకు స్నేహితులు, మనందరికీ శ్రేయోభిలాషి రెడ్డి వీర వెంకట సత్యప్రసాద్ గారు మనందరికీ నాయకులుగా ఉన్నారు. మరి వారి దగ్గరికి నేను వెళ్ళి ఇవాళ ఫంక్షన్ చేస్తామండి, మీరు క్యాలెండరీ విడుదల చేశారు, మరి ఈ కార్యక్రమం మనం చేయాలనుకున్నప్పుడు నేనేం చేయాలి చెప్పు నేను చేస్తానన్నారు ఆయన. మరి మీరు ఏం చేస్తారు, భోజనం పెట్టినప్పుడు ఆయన సంతోషంగా అయితే అందరికి భోజనాలు పెడదాం సరదాగా, మరి అందరిని పిలవండి అని చెప్పి ఆయన కూడా మాకు చేయూతనిచ్చి బలపరిచారు. మరి ఈ యొక్క ట్యాంక్స్ ఇవన్నీ కూడా మేము దీన్ని నిర్ణయించుకున్నాం. వారు చక్కని భోజనాలు వారు ఏర్పాటు చేశారు. వారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మా సంఘ పెద్దలు, విశ్వాసులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత ఉన్నతంగా జరిగించుకోవడం ప్రభుత్వం చూపించేందుకు ప్రభుత్వం నేను వందనాలు చెల్లిస్తూ, మరి సాక్ష్యం చాలా పెద్దగా అయినప్పుడు కూడా షార్ట్గా దీన్ని ముగించడం జరిగింది. 1500 మంది ఈ సంఘంలో ఇప్పుడు బాప్తిసం పొందున్నారు. నాన్నగారి ద్వారా 1100 మంది బాప్తిసం పొందారు. మేము వచ్చిన తర్వాత 400 మంది బాప్తిసం, అంటే 99 నుండి లెక్కేసుకుంటే ఈ విధంగా ప్రభు తన కార్యాలు జరిగిస్తూ మరి దేవుడు నా ద్వారా 99వ సంవత్సరంలో ఈ మండల పాస్టర్స్ ఫెలోషిప్ను కూడా ప్రారంభించడానికి మరి నేటి 14 సంవత్సరాలు ఈ పాస్టర్ ఫెలోషిప్ ప్రారంభించబడి మరి ఈ యొక్క పాస్టర్ ఫెలోషిప్ అభివృద్ధిని బట్టి జిల్లా నాయకులు మమ్మల్ని ప్రేమించి మాకు కూడా జిల్లాలో నాయకత్వాలు ఇచ్చారు. ఈ విధంగా మరి నాయకులు కూడా ప్రేమించి ఈ మంచి కార్యక్రమాలు వారు చేస్తున్నందుకు, మా మధ్యకు వచ్చి వారు కోఆపరేషన్ ఇస్తున్నందుకు పెద్దలైన వారికి, నాయకులకి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మాకు మంచి స్నేహితులు జనపల్లి రాము గారు క్రిస్టియన్ డిపార్ట్మెంట్ వారు చైర్మన్గా ఉన్నారు. అలాగే మన సూర్యనారాయణ గారు గౌరవ అధ్యక్షులు, మరి రామకృష్ణ గారు అందరూ మాకు పిల్లలుగా స్నేహితులుగా ఉన్నారు. వారు కూడా మన మధ్యలో పాలు పంచుకోవడం కార్యక్రమంలో నేను వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలిపి సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశ్రయించగా ఈ సమయంలో మా అక్కగారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఫాస్ట్